Hi guys, welcome back to my YouTube channel Datrika Journeys. This is your Datrika. Let's go to శిల్పారామం. మమ్మీ వాళ్ళు వచ్చారు గాయస్. సో శిల్పారామంకి వెళ్దాం అనుకున్నాం. నేను ఫస్ట్ టైం శిల్పారామంకి వెళ్ళాను హైదరాబాద్కి వచ్చినాక. మా మమ్మీ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. పిల్లలకి 20, పెద్దవాళ్ళకి 60 గాయస్. నేనైతే ఆన్లైన్లో చేసుకున్నాను. ఆన్లైన్లో టికెట్స్ ఈజీగా దొరికేసి అక్కడ ఫుల్ రష్ ఉంది. లుక్ అట్ ద అంబియన్స్ ఆఫ్ ది ప్లేస్. ఫ్లేవర్స్ చూడండి గాయస్ ఎంత బాగున్నాయో కదా. మా మమ్మీ అయితే బాగుంది అంటా తిరుగుతా ఉంది. బాగున్నాయి ఫ్లేవర్స్ తీయకూడదు అది బాగున్నాయి చూడు అసలు మా పాతకాలపు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఎంత బాగున్నాయో అసలు నువ్వు మా చిన్నప్పుడు ఉండేవన్నీ చూస్తున్నావు నీ చిన్నప్పుడు కొన్ని చూసావు కదా అని మా మమ్మీ అంటుంది. ద విలేజ్ అయితే సూపర్ ఉంది. పాతకాలపు రోజుల్లో ఎలా ఉండే హౌసెస్ అని మా అమ్మ చెప్తా ఉంది. ఇదైతే బెస్ట్ ప్లేస్ నీ కూతురికి చూడడానికి. నా కూతురు అయితే ఫుల్ రచ్చ చేస్తే ఆడుకుంటానే ఉంది, పరిగిస్తుంది, కొత్త వాళ్ళతో పరిచయం చేసుకుంటుంది, హాయ్ చెప్తుంది. చూడండి ఎంత ముద్దుగా చూస్తుంది అసలు ఒక్కొక్కటి. నేనైతే షాక్, ఏంది పిల్ల ఇటు చూస్తుంది అని. కామ్గా ఉండు లిషిక అలా చేయకూడదు, ఈ కొత్త ప్లేస్ కదా అంటే నిజంగా విలేజ్ అంబియన్స్ సూపర్ ఉంది గాయస్. అసలు ఈ జెన్జీ పీపుల్కి అస్సలు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎడ్ల బండి మీద సవారీ అయితే కేక్ ఉంది గాయస్. ద అంబియన్స్ వాజ్ సూపర్. ఇక్కడ బోటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మేము లోపలికి వెళ్ళి మరీ చూస్తున్నాం. ఇలాంటి వాడేవాళ్ళ మమ్మీ మీ కాలంలో అంటే మా మమ్మీ చెప్పింది, మా చిన్నప్పుడు వాడేవాళ్ళము, అప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా లేదు అని చెప్పి. ఎలక్ట్రిసిటీ లేని టైంలో కూడా మేము బుడ్ల కింద కూర్చొని చదువుకునే వాళ్ళము, మీకు ఎలక్ట్రిసిటీ ఉంది అన్నీ వచ్చాయి అని చెప్పి అంటానే ఉంది. ఎడ్ల బండిలో సవారీ చేస్తుంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు నా కూతురు అయితే ఫస్ట్ టైం ఎడ్లను చూస్తూ ఉంటే, మేము పుట్టింది విలేజ్ కల్చర్లో అయినా కూడా చిన్నుకి ఈ జనరేషన్ కిడ్కి తెలీదు. సో తను కూడా ఇలా అంటా ఉంది, గోమాత నాన్న అలా అనకూడదు అంటా ఉంటే కొత్తగా చూస్తుంది ఫ్రెండ్స్. అస్సలు ఏం ఎగ్జైటెడ్గా ఉంది. ముందుకెళ్ళంగానే నాకు ఇల్లు కనిపించింది ఫ్రెండ్స్. ఇంట్లో అందరు మనుషులు, ఆ కాలంలో ఇల్లు ఎలా ఉండేదో అలా ఉందని చెప్పి మమ్మీ అంటునింది. మా రోజుల్లో కూడా ఇట్టే ఉండేది అని చూపిస్తూ ఉంది నాకు. అండ్ నాన్న ఫొటోస్కి నిల్చోనానా అంటే వేరే ఎవరో ఒక అమ్మాయి వచ్చి పట్టుకుంటానక్క నువ్వు ఫొటోస్ తీసుకో అని చెప్తుంది నాకు. ఏం భయపడలేదు ఫ్రెండ్స్. అక్క వచ్చి అనగానే నిల్చుంటాను అనింది. అక్కడ ఫిషెస్ ఉంటే ఫిషెస్తో సూపర్గా ఆడుకుంటుంది లిషిక. వెళ్ళేవి ఎంత నేచర్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ జనరేషన్లో వాళ్ళు ఎప్పుడు చూసుండరు, ఇంత బాగుంది అంబియన్స్. అక్కడ ప్లే ఏరియా ఉంటే నా కూతురు ఇంకా స్టార్ట్ చేస్తుంది. ప్లే ఏరియా అంటే చిన్నకు చాలా ఇష్టం. కొత్త ప్లేసెస్ అయినా కొత్త థింగ్స్ అయినా బాగా చూస్తుంది, అలవాటు చేసుకుంటుంది. మా అమ్మ చూస్తే నా కూతురు ఆడుతూ ఉంటే మా అమ్మ చిన్నపిల్ల అయిపోయింది నా కూతురు ఆడడంలో. మమ్మీ అంటుంది, నీ చిన్నతనంలో కూడా మేము ఎంత ఎంజాయ్ చేసిండే వాళ్ళం కాదు, నీ కూతురుతో చేస్తున్నంత అని చెప్పి మా అమ్మ కూడా ఆడడం మొదలు పెట్టింది చిన్నతో. లిటరలీ ఫ్రెండ్స్ ఎంత బాగా ఆడుకుంటున్నారో ఇద్దరు కూర్చొని. నాకైతే షాక్, ఏమో నువ్వు కూడా ఇట్లా చిన్నపిల్లలా తయారైపోయినావు అని చెప్పి అంటున్నా. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ గైస్. ఎలా ఉందో మీరే కామెంట్స్ చేయండి. అండ్ ఏదైనా మోడిఫై చేసుకుంటే చెప్పండి కామెంట్స్లో. ఐ విల్ మోడిఫై ఎవ్రీథింగ్. చిన్నగా అలవాటు చేసుకుంటాం. చిన్నగా నేను మీతో పాటు జర్నీ స్టార్ట్ చేస్తున్నాను కదా, కొత్త థింగ్స్ అలవాటు చేసుకుంటూ వెళ్దాం. లైక్ ఏ ఫ్యామిలీ. చిన్నపిల్లలకి ఏం తెలియనప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేస్తారు కదా, అలాగా. ఐ థింక్ ఈ వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అక్కడ కొంచెం దూరం వెళ్ళంగానే బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ అంటే చిన్నుకు చాలా ఇష్టం. లిషిక చూస్తానే ఉంది, మమ్మ అంట. మా మమ్మీ అయితే చిన్నపిల్లలాగా నేను ఎత్తుకుంటా ఏమన్నా కూడా, నేను ఎత్తుకుంటాను, మళ్ళీ నేను ఈ టైం స్పెండ్ చేయలేను అంటుంది. అక్కడ వుడ్ మీద క్రాఫ్ట్ కూడా చేస్తున్నారు. వావ్ సూపర్ ఉన్నాయి క్రాఫ్ట్స్. వుడ్ మీద కానీ కస్టమైజ్ కూడా చేస్తారంట. లిటరల్లీ ఆ అంబియన్స్ అయితే కేక్ ఉంది. అక్కడ కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కొన్ని స్క్రప్చర్స్ రాళ్ళ మీద చెక్కున్నారు. సూపర్. అక్కడ కృష్ణుడు గోపికల శారీస్ తీసుకొని వెళ్దాం అవన్నీ ఉన్నాయి. అండ్ మినీ బృందావనం అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. వావ్ అక్కడ చూస్తూ ఉండిపోయాను. ఇంకా నైట్ వ్యూలో ఇంకా బాగుంటాయంట. నేను లాస్ట్లో మళ్ళీ వచ్చి మరీ చూసాను. అక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా కొన్ని క్రాఫ్ట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వావ్ వేస్టేజ్ థింగ్స్తో కూడా రీసైకిల్ చేస్తున్నారు. అండ్ లుక్ ఎట్ ద అంబియన్స్ ఆఫ్ ది వారిని పిక్చర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఆ స్క్రప్చర్ ఎలా చేశారో కానీ కేక్ ఉంది. వావ్ ఎప్పుడు చూడలేదు. నా చిన్నప్పుడు పింగాణి వస్తువులతో చూసేవాళ్ళం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నిండుగా ఉండేవి. సేమ్ ఐటమ్స్ నేను ఇప్పుడు చూస్తున్నాను. వావ్ చిన్నవి గార్డెన్కి అన్నిటికీ భలే ఉన్నాయి. అండ్ కొంచెం దూరంగా వెళ్ళంగానే ఇంకా స్టాల్స్ స్టార్ట్ అయ్యాయి. జ్యువెలరీ, శారీస్. వావ్ కలంకారీ శారీస్ వాస్ ఆసమ్. హ్యాండ్మేడ్ శారీస్ అంట. డ్రెస్ మెటీరియల్స్, స్లిప్పర్స్, జ్యువెలరీ, కుర్తీస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. షాప్స్లో ఒక్కొక్క మోడల్ వావ్ సూపర్ ఉన్నాయి గాయస్. అస్సలు ఒక్క దాని మించి ఇంకోటి ఉంది మోడల్స్ అయితే. వావ్ ఐ షాప్డ్ ఎ లాట్ ఆఫ్ షాపింగ్. మమ్మీ చెప్తుంది వావ్ ఇక్కడ హ్యాండ్మేడ్ స్లిప్పర్స్ కూడా ఉన్నాయి.
శారీ ప్రింటింగ్ గానీ వావ్! సూపర్. ఒక్కొక్క శారీ ప్రింట్స్ అయితే సూపరున్నాయి. లిటరల్లీ నాకు బాగా నచ్చాయి. మమ్మీ గూడా 2, 3 శారీస్ తీసుకుందనుకుంటాను. డ్రెస్సే కాదు కుర్తీస్ గూడా ఉన్నాయి. కుర్తీస్ గూడా బాగున్నాయి. 3 పీస్ ఉన్నాయి. షార్ట్ టాప్స్ ఉన్నాయి. స్కార్ఫ్స్ ఉన్నాయి. వావ్! కుర్తీస్ ఉన్నాయి. బాయ్స్‌దున్నాయి. చిన్న పిల్లలవి ఉన్నాయి. అక్కడ చిన్న క్యాంటీన్ గూడా ఉంది. క్యాంటీన్‌లో స్నాక్స్ తిన్న తర్వాత కొంచెం దూరం వెళ్ళంగానే మళ్ళీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. వావ్! అవి ఇత్తడి అంటారు గదా! ఇత్తడివైతే సూపరున్నాయి. నా చిన్నప్పుడు మా అమ్మ గూడా అంటుంది, "మీ చిన్నప్పుడు గూడా ఇలాంటివి లేవు. ఇప్పుడు మీ జనరేషన్‌కైతే ఇవి ది బెస్ట్ హోమ్ డెకర్‌కి. మీరు పాతకాలంలో కొంచెం వింటేజ్ లుక్ అవ్వడానికి గానీ, అవన్నీ బావుంటాయి" అని జెప్తున్నారు. వావ్! చిన్న చిన్న ఐటెమ్స్ భలే ఉన్నాయి గైస్. కొంచెం దూరం వెళ్ళంగానే పాటరీ గూడా ఉంది. వావ్! ఇక్కడ చూడండి వుడ్ మీద ఎంత బాగా చెక్కున్నారో. కస్టమైజ్ గూడా చేస్తా అని చెప్పారు. వావ్! లిటరల్లీ బావుంది గదా గైస్. కొంచెం దూరం వెళ్ళంగానే బోటింగ్ అనిపించింది. బోటింగ్ అనిపిస్తే ఇంక మనం ఆగుతామా అంటే, మమ్మీ అయితే నేనైతే రాను. మీరైతే వెళ్ళండి. అమ్మో! అసలు నా వల్ల గాదు. నేను రానంటే రానని చెప్పారు. వావ్! చూడండి బోటింగ్‌కి వే అని గూడా చూపిస్తున్నారు. నేను వెళ్తున్నానని చెప్పి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. చిన్నుని కూడా తీసుకెళ్ళా అనుకుంటా గుర్తులేదు. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. బోటింగ్. ఒక పర్సన్ ఎళ్ళొచ్చు. ఐ యామ్ వెంట్ విత్ ఎ రాండమ్ పర్సన్. ఒక అక్కతో వెళ్ళాను. ఆ అక్క అయితే వీడియోస్ తీస్తున్నావు మా ఫోటో పెట్టబాకు అని భయపడుతునింది. అక్క ఏం కాదు జస్ట్ వీడియోనే కదా అంటే నాకు నచ్చదు. ఒకరికి నచ్చినప్పుడు మనం చేయకూడదు కదా గైస్. 50 రూపీసే అనుకుంటా బోట్‌కి. వావ్! అయితే అక్క అయితే షై అవుతానే ఉన్నింది. అక్క పేరు భార్గవి అంట. అక్క భయపడబాకు మీ ఫోటోస్ ఏమి పెట్టనులే అంటే అక్క ప్రశాంతంగా ఎంజాయ్ చేసింది గైస్. బోటింగ్ నుంచి దిగి రాంగానే మళ్ళీ ఇక్కడ మినీ కిచెన్ ఐటెమ్స్, గార్డెన్‌వి, పింగాణీ వస్తువులున్నాయి. విజిల్ గూడా ఉంది గైస్. తర్వాత అక్కడ వ్యూ అంతా బావుంటది. నైట్ టైమ్స్ చూస్తే ఇంకా బావుంటదని మళ్ళీ రీక్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎళ్లి కొన్ని చిన్న చిన్న క్లిప్స్. వావ్! సూపరున్నాయి మూన్ లైట్‌కి. ఆ షో, లైట్ షో, వాటర్ ఫాల్స్. వావ్! మళ్ళీ వెళ్ళాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది మాత్రం. లిటరల్లీ వెళ్తాను శిల్పారామంకి అయితే మా ఆయనతో వస్తానని మా మమ్మీకి చెప్తున్నాను. లిటరల్లీ సూపరుంది గైస్. ఇన్‌కేస్ నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దాత్రికా జర్నీస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. బాయ్.